ట్రంప్ మరియు పుతిన్ మధ్య జరిగిన ఆ ఒక్క గంట ఫోన్ కాల్ ఇప్పుడు వరల్డ్ పాలిటిక్స్లోనే పెద్ద సెన్సేషన్గా మారింది. బయటకు చూడడానికి ఇదొక నార్మల్ డిప్లొమాటిక్ కాల్లాగా అనిపించినా బ్యాక్గ్రౌండ్లో కథ వేరే ఉంది. ఈ టాక్స్లో పుతిన్ డిప్లొమసీతోనే మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తగ్గించాలని చెప్పాడు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఒకవైపు పీస్ గురించి మాట్లాడుతూనే ఇంకోవైపు రష్యా గురించి ఒక షాకింగ్ అలిగేషన్ బయటకొచ్చింది. వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ ప్రకారం రష్యా ఇరాన్కి యుఎస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ షేర్ చేస్తుందని యుఎస్ అఫీషియల్స్ క్లెయిమ్ చేస్తున్నారు. లీక్ అయింది అని చెప్తున్న ఈ ఇంటెలిజెన్స్లో యుఎస్ వార్షిప్స్ ఎక్కడున్నాయి, మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ పొజిషన్స్ ఏంటి, మరియు రేడార్ సిస్టమ్స్ లొకేషన్స్ లాంటి హైలీ సెన్సిటివ్ డేటా ఉన్నదని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇది నిజమైతే ఈ ఇన్ఫర్మేషన్ని వాడుకుని ఇరాన్ డైరెక్ట్గా యుఎస్ మిలిటరీ మూవ్మెంట్స్ని ట్రాక్ చేసే ఛాన్స్ ఉంది. అసలే ఇప్పుడు గ్రౌండ్ మీద సిచ్యువేషన్ చాలా వయలెంట్గా మారిపోయింది. రిపోర్ట్స్ ప్రకారం మొన్నే కువైట్లో జరిగిన ఒక డ్రోన్ స్ట్రైక్లో 6 యుఎస్ సోల్జర్స్ చనిపోయారని చెప్తున్నారు. దానికి తోడు ఇరాన్ థౌజండ్స్ ఆఫ్ అటాక్ డ్రోన్స్ మరియు హండ్రెడ్స్ ఆఫ్ మిసైల్స్ లాంచ్ చేసిందని యుఎస్ అఫీషియల్స్ అంటున్నారు. వీటన్నింటికీ కౌంటర్గా అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద మ్యాసివ్ స్ట్రైక్ స్టార్ట్ చేశాయి. దగ్గర 2000కు పైగా టార్గెట్స్ని హిట్ చేశాయి. అందులో మిసైల్ ఫెసిలిటీస్, నేవల్ బేసెస్ మరియు టాప్ లీడర్స్కి లింక్ ఉన్న సైట్స్ని టార్గెట్ చేశారని సమాచారం. ఈ వార్ ఎఫెక్ట్ కేవలం మిలిటరీకే పరిమితం కాలేదు, గ్లోబల్ ఎకానమీ మీద కూడా పడుతోంది. వరల్డ్లో మేజర్ ఆయిల్ రూట్ అయిన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ చుట్టూ ఇప్పుడు ఫుల్ టెన్షన్స్ ఉన్నాయి. దానితో ఆయిల్ ప్రైసెస్ 3 రోజుల నుండి పెరుగుతున్నాయి. ఈ కేయాస్ అంతా జరుగుతున్నప్పుడు పుతిన్ సడన్గా మీడియేటర్ రోల్ తీసుకుని యుఏఈ ప్రెసిడెంట్ లాంటి గల్ఫ్ కంట్రీస్ లీడర్స్తో మాట్లాడి కాన్ఫ్లిక్ట్ని ఆపాలి అని ట్రై చేస్తున్నాడు. ఒకవైపు ఇరాన్కి సీక్రెట్గా ఇంటెలిజెన్స్ ఇస్తున్నారు అని రిపోర్ట్స్ వస్తుంటే, ఇంకోవైపు పీస్ గురించి మాట్లాడుతున్న రష్యా అసలు ప్లాన్ ఏంటి అనేది పెద్ద మిస్టరీ. ఇప్పుడు అందరి మదిలో ఉన్న ఏకైక ప్రశ్న, ఈ డిప్లొమసీ సిచ్యువేషన్ని కూల్ చేస్తుందా, లేక ఇది మరొక పెద్ద వార్కి దారితీస్తుందా? ఈ గ్లోబల్ చెస్ బోర్డ్ మీద నెక్స్ట్ మూవ్ చాలా డేంజరస్గా ఉండబోతుంది.